Hello aspirants, welcome to Vishnu IAS Academy. Hope you are all doing well. మేము యాక్చువల్లీ ఒక ప్లాన్ చేసామండి. అదేంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటి మీద కూడా ఏవైతే ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెనేషన్స్తో పాటు ఒక సిరీస్ని తీసుకురావాలని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ దే ప్లే ఏ వెరీ వైటల్ రోల్ కదండి. అది స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, సెంట్రల్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ వెరీ వెరీ వైటల్. సో ఆస్పిరెంట్స్ జనరల్గా దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు గ్యాదర్ ఆల్ ద గవర్నమెంట్ స్కీమ్స్ విచ్ ఆర్ నెసరీ ఫర్ దేర్ ఎగ్జామినేషన్స్. సో మేము ఆస్పిరెంట్స్ యొక్క డిఫికల్ట్ని దృష్టిలో పెట్టుకుని, కష్టాలని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటిని కూడా ఇంపార్టెంట్ అయినవి ఒక చోట చేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది మీకు ఎంతో బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటూ వీఆర్ స్టార్టింగ్ దిస్ సెషన్. ఇలాంటి చాలా సెషన్స్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు subscribe to Vishnu IAS Academy as well as like and share this video. Okay, and yes, ఇంకా మీకు ఏమన్నా మీ ఐడియాస్ ఏమన్నా ఉన్నట్లయితే, ఇంకా మీకు ఏదన్నా మాకు ఇది కాదు మేడం ఇంకా ఇది కూడా కావాలి, ఈ పర్టికులర్ టాపిక్ కూడా కావాలి అని మీకు ఏమైనా అనిపించినట్లయితే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో నౌ ఈ సెషన్లో మెయిన్ గవర్నమెంట్ స్కీమ్స్ని స్టార్ట్ చేసే కంటే ముందు బేసిక్ లెవెల్లో అసలు గవర్నమెంట్ స్కీమ్ అంటే ఏంటి, ఓకే, ఎలా ఉంటుంది, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, టైప్స్ ఏమైనా ఉంటాయా దీంట్లో, లాంటి బేసిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరి కోసం కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు ఇప్పుడే మొదలుపెట్టిన వాళ్ళకి కష్టం అవ్వకూడదు. ఎందుకంటే మేము చదివే టైంలో ఒక్కొక్కసారి నాకు అనిపించదు అసలు గవర్నమెంట్ స్కీమ్స్ ఎవరు ప్లాన్ చేస్తారు, వీటిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలాంటివి ఉంటాయి అనేవి స్టార్టింగ్లోనే తెలుసుకోవాలనే ఎంతూజియాజం కొంతమందికి ఉంటుంది. యాక్చువల్లీ ఇది మనకి చదువుతున్న టైంలో తెలిసిపోతుంది, బట్ స్టార్టింగ్లోనే తెలిస్తే ఇంకా క్లారిటీగా చదివే అవకాశం ఎక్కువ ఉంటుంది. టైంని కూడా మనం అంత ఎక్కువగా వేస్ట్ చేసుకోకుండా సద్వినియోగపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. కనుక జస్ట్ క్లుప్తంగా నేను అసలు గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఏంటో చెప్పాలని అనుకున్నాను అనమాట. సో మనం స్టార్ట్ చేసుకుందాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ గవర్నమెంట్ స్కీమ్స్? ఏంటి అసలు గవర్నమెంట్ స్కీమ్స్? గవర్నమెంట్కి ఈ స్కీమ్స్ లేదా ప్లాన్స్, యోజనాస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా వాట్ అనే క్వశ్చన్కి గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ నథింగ్ బట్ ద plans and the programs made by central government or the state government, ఏదైనా అవ్వచ్చు. why? to uplift or to promote welfareness of its people. అంతే కదా, తన యొక్క సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఆ సిటిజన్స్ అందరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. కనుక ఆ బాగోగుల్ని ఎలా చూసుకుంటుంది? కొన్ని స్కీమ్స్, కొన్ని ప్లాన్స్ని ప్లాన్ చేయడమే కాకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కూడా చేస్తుంది అనమాట. సో వాటిని గవర్నమెంట్ స్కీమ్స్ అంటారు. ఓకే, సో ప్లాన్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ టు అప్లిఫ్ట్ ఇట్స్ పీపుల్. ఓకే, ఎలాంటి పీపుల్? జనరల్గా అందరు వెల్ఫేర్ కోసం ఫ్రేమ్ చేస్తారు, కానీ కొంతమందిని ఎప్పుడు టార్గెట్ చేసి, కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్లాన్స్ని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుందన్నమాట గవర్నమెంట్. ఎవరు వాళ్ళు? సోషల్గా, ఓకే, ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉంటారో వాళ్ళందరి కోసం. అలాగే వల్నరబుల్ అంటే మోస్ట్లీ చిల్డ్రన్, విమెన్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. అందరికీ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం కోసం, వాళ్ళ యొక్క వెల్ఫేర్ బాగోగులను చూసుకోవడం కోసం గవర్నమెంట్ అనేది కొన్ని ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేస్తుంది. దోస్ ఆర్ నథింగ్ బట్ ద గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ డన్. ఇప్పుడు సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ అంటే, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం ద్వారా, అలాగే జనాల్లో స్కిల్స్ ఎవరికైతే లేవో స్కిల్స్ పెంచడం ద్వారా, తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా, మోస్ట్లీ గవర్నమెంట్ అనేది తన స్కీమ్స్ ద్వారా జనాల్ని ఇలా అప్లిఫ్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. క్లియర్? దీస్ ఆర్ ద 2 questions we have answered. ఇప్పుడు నౌ types. What are the types of government schemes?
జనరల్గా ఫినాన్షియల్ ఫండింగ్ని బట్టి 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటారు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్. 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా గవర్నమెంట్ 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఫ్రేమ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే మొత్తం ఆ స్కీమ్కి అవసరమైన ఖర్చులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చూసుకుంటుంది. అంటే 100% ఖర్చులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. అలాంటి వాటన్నిటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని అంటారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే సెంటర్ పార్షియల్గా ఆ పర్టికులర్ స్కీమ్ని ఫండ్ చేస్తుంది అన్నమాట. పార్షియల్గా ఫండ్ చేస్తుంది ఆ పర్టికులర్ స్కీమ్స్ని. ఓకే, సో అలాంటి వాటిని మళ్ళీ ఆ సెంటర్ అనేది దాని ఫండ్స్ని ఎలా రిలీజ్ చేస్తుంది, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఏరియాలో ఉండే స్టేట్స్కి ఒక్కొక్క రకంగా రిలీజ్ చేస్తుంది. ఎలాగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా వాళ్ళకి దాదాపు 90% ఖర్చులన్నీ కూడా స్కీమ్కి సంబంధించినవి సెంటరే చూసుకుంటుంది అనమాట. అలాగే కొన్ని స్టేట్స్ సదర్న్ స్టేట్స్ ఉన్నాయంటే కనుక మిగిలిన స్టేట్స్కి, నాట్ ఓన్లీ సదర్న్, మిగిలిన స్టేట్స్కి అయితే సెంటర్ 60% ప్రొవైడ్ చేస్తే మిగిలిన 40% ఖర్చులన్నీ కూడా స్టేట్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు యూనియన్ టెరిటరీస్కి వచ్చినట్లయితే 100% ఖర్చు అంతా కూడా సెంటరే పెట్టుకుంటుంది. Clear? These are the ways in which center will be funding the states for the implementation of the centrally sponsored schemes. Clear? Yes. Now coming to the state government. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అంటే అవి స్కీమ్స్ అదే ప్లాన్ చేసుకుంటుంది, అలాగే ఫండ్స్ మొత్తం కూడా స్టేటే పెట్టుకుంటుంది అనమాట. సో వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే స్టేట్స్ వాటి అవసరాలను బట్టి స్కీమ్స్ని ఫామ్ చేసుకుని మనకి చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సెంట్రల్ స్కీమ్స్ ఎప్పుడు కూడా దీస్ ఆర్ సెట్ టు బి హోలిస్టిక్ స్కీమ్స్ అంటారు. అంటే మొత్తం దేశానికి సంబంధించిన హెల్త్ అంటే ఆర్థిక హెల్త్ అవ్వచ్చు, జనాల హెల్త్ అవ్వచ్చు, అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఫ్రేమ్ చేసి మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే మేక్ ఇన్ ఇండియా, వెరీ బిగ్ స్కీమ్. ఓకే, మేక్ ఇన్ ఇండియా వన్ ఆఫ్ ద వెరీ బిగ్ స్కీమ్. అలాగే మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇందిరా ఆవాస్ యోజన. మనం ఆవాస్ యోజన అని అనుకోవచ్చు అనమాట. అంటే ఘర్ కా యోజన ఉంటుంది కదా అది, అలాగే పిఎం ఉజ్వల యోజన లాంటివి చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. దీంట్లో మళ్ళీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో సెంటర్ ఏం చేస్తుందంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చి స్టేట్స్కి ఇచ్చేస్తుంది ఫ్రీగా. మళ్ళీ ఆ స్టేట్స్ ఆ స్కీమ్స్ని తెచ్చుకుని వాళ్ళకి అనుగుణంగా మళ్ళీ వాటిని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చుకుని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి అనమాట సెంటర్ ఇచ్చినటువంటి ఫండ్స్తో. క్లియర్? ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్. ఇప్పుడు నెక్స్ట్, మరి ఇప్పుడు ఇవన్నీ చేస్తారు, వీటిని ఎవరు మానిటర్ చేస్తారు, అసలు ఎఫెక్టివ్గా ఉన్నాయా లేదా అని ఎవరు చూస్తారు ఈ స్కీమ్స్ని అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రతి స్కీమ్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, అసలు దానికి ఉన్న ఫండ్స్ అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోగలుగుతుందా లేదా అనేది చూస్తుందన్నమాట కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా it will also play a crucial role in monitoring these schemes. Fine. And finally Niti Aayog. These three are they play a very prominent role in monitoring the effectiveness of all the central government or all the government schemes for that matter. Clear? Okay, and now finally let's come to the challenges. ఛాలెంజెస్ ఏముంటాయి, గవర్నమెంట్ మనకి ఎన్ని స్కీమ్స్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా జనాల కోసం ఇప్పటికీ ఇంకా మన దాంట్లో మన ఎకనామికల్గా అప్లిఫ్ట్ అయిపోయారా ప్రతి వర్గం వాళ్ళు అంటే నో, స్టిల్ దే ఆర్ సఫరింగ్ విత్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. అలాగే హెల్త్ సెక్టర్ ఎప్పుడు ఛాలెంజెస్ మనకి హెల్త్ సెక్టర్లో కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఓకే, అండ్ ఫైనల్లీ
న్యూట్రిషన్. హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎప్పుడు కూడా దే ఆర్ వెరీ వెరీ మేజర్ ప్రాబ్లమ్స్. ఎకనామికల్గా ఎప్పుడు ఛాలెంజెస్ ఎదుర్కొంటూనే ఉంటుంది గవర్నమెంట్. హెల్త్ విషయంలోనూ, హెల్త్ సెక్టర్లోనూ ఛాలెంజెస్, అలాగే న్యూట్రిషన్ లాంటి వాటిలో కూడా మనం ఛాలెంజెస్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఎదుర్కొంటూనే ఉంటుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో విత్ దిస్ మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఏంటి, ఓకే, దాంట్లో టైప్స్ ఏమైనా ఉన్నాయా, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఓకే, కొన్ని ఇంపార్టెంట్ ఎఫెక్టివ్నెస్, గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది ఎలా మెజర్ చేయడం జరుగుతుంది ఒకటి. తర్వాత ఫైనల్లీ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఆల్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, సో టుమారో విల్ బీ కమింగ్ అప్ విత్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్. ఆ స్కీమ్ని నేను రోజుకి ఒక్కొక్క స్కీమ్ తీసుకుని దాని యొక్క డీటెయిల్స్, మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తానన్నమాట, ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి యూజ్ అయ్యేలాగా. క్లియర్? సో దాని హిస్టరీ ఏంటి, స్టాటిస్టికల్ డేటా ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, సో ప్రెజెంట్ దాని కండిషన్ ఎలా ఉంది, సో నెక్స్ట్ ఫ్యూచర్ సస్టైనబిలిటీ ఎలా ఉంటుంది దానికి అనే విషయాల గురించి మనం రేపు నుంచి తెలుసుకుందాం ఇన్ దిస్ 3 types of schemes. So hope this video will be helpful for all of you, and please don't forget to subscribe to Vishnu IAS Academy. Thank you. All the best.